హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ వ్లాగ్స్. ఈ వీడియో మాత్రం పక్కాగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా థింగ్స్ మాట్లాడుతున్నాను. లైక్ ఒమియోలో స్కూల్స్ ఎలా ఉంటాయి, బ్యాంక్ ఎలా ఉంటుంది, సినిమా థియేటర్స్, అఫ్కోర్స్ తెలుగు వాళ్ళం కదా, సినిమా థియేటర్ మర్చిపోయేలా మాట్లాడతాం. హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. సో ఫస్ట్ హౌసెస్. ఇక్కడ హౌసెస్ మీకు ఎలా ఉంటున్నాయి చూడండి. ప్రతి ఒక్క వుడ్తో కానీ లేదా లేటెస్ట్గా అయితే కొంచెం కాంక్రీట్గా ఒక కడుతున్నారు. ఇందాక మీకు వెళ్ళిన హౌసెస్ వుడ్తో కన్స్ట్రక్ట్ చేసినవి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి, రైట్ సైడ్లో ఉన్నాయి కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేసినవి. కానీ ప్రతి ఒక్క హౌసింగ్ సొసైటీలో మీకు పార్క్ ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తారు హౌసెస్ మాత్రం. చూడండి, ఈచ్ హౌస్కి ఎంత గ్యాప్ ఉందో, వెంటిలేషన్ పర్పస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. సెకండ్ పాయింట్, ట్రాఫిక్. ఇప్పుడు చూస్తున్నా కదా, నాకు క్లియర్గా ఫుట్పాత్ ఉంది నడవడానికి. అదే వాటికైతే మధ్యలోనేమో వెహికల్స్ వెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి స్కూల్ ప్లే గ్రౌండ్. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ టోటల్ 8 అవర్స్ స్కూల్లో ఉంటే 4 అవర్స్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి. మిగతా 4 అవర్స్ కంప్లీట్గా గ్రౌండ్లోనే ఉంటారు. చూడండి, ప్రతి ఒక్క ఇదంతా స్కూల్ గ్రౌండే అనమాట. చిన్నపిల్లలది యాక్చువల్గా. ఇది లోయర్ మిడిల్ స్టాండర్డ్స్ అనమాట. లోయర్ మిడిల్ స్కూల్ అనుకుంటేది. సో ప్రతి ఒక్కటి లైక్ చాలా క్లియర్గా మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఓన్లీ ఉయ్యాల్లో ఊగటం కానీ, లేకుంటే చిన్న చిన్న గేమ్స్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్. ఓ మై గాడ్, ఫుట్బాల్ సూపర్ ఆడతారు ఇక్కడ. సో చాలా బాగుంటుంది స్కూలింగ్. అట్ ద సేమ్ టైం చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం అదే పిల్లలు ఆడుతున్నారు. సో ఈ ఏరియా మొత్తం స్కూలింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైల్వే ట్రాక్. మనకి తెలుసు ఇండియాలో రైల్వే ట్రాక్ అంటే ఎంత వరస్ట్గా ఉంటాయి మన ట్రాక్స్. ఇప్పుడు నెక్స్ట్ రైల్వే ట్రాక్ చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. రైల్వే ట్రాక్ వైపు వెళ్ళకుండా 2 సైడ్లు మీకు ఎంత లాంగ్ అయితే రైల్వే ట్రాక్ ఉంటుందో అంత లాంగ్ ఫెన్సింగ్ ఉంటుంది. సో వెళ్ళి రోత చేయరు ఇంకా ఎవరు. దట్ ఈస్ వండర్ఫుల్. అసలైన సిటీ సెంటర్కి వచ్చాం మనం. చూస్తున్నారు కదా, ఇది మనకి హైదరాబాద్లో లేకుంటే విజయవాడలో మనకి బీసెంట్ రోడ్, కోటి ఎలా ఉంటుందో అలాంటి ఏరియా అనమాట. అన్ని షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లేకుంటే మనకి బయట బజార్లు కానీ, ఇక్కడ షాపింగ్ కానీ షాపింగ్ కోసం ఇక్కడికి వస్తాం. సో ఇది స్టూడియో అనమాట. స్టూడియో ఇక్కడ మనకి వింటర్ క్లోతింగ్ చాలా ఫేమస్ స్టూడియోలో. సో చీప్ అండ్ బెస్ట్గా నీకు వింటర్ క్లోతింగ్ కావాలంటే స్టూడియోకి వెళ్ళాలి. స్టూడియో కాదు. అండ్ ఇది ఇక్కడున్న బస్ స్టాండ్ యాక్చువల్గా. దీని ఎదురుగా అన్ని బస్సులు ఆగుతాయి. సిటీ సెంటర్ కాబట్టి ఇక్కడ మీకు బస్ స్టాండ్ పెట్టారు. కానీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ అంటే ఇంత గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ అటు సైడ్ మీకు కార్లు కనిపిస్తున్నాయి కదా, సో ఆ మెయిన్ రోడ్ మీదే బస్సులు ఆగుతాయి. మనలాగా లోపలికి వచ్చి ఏదో డిపోలోకి వచ్చి వెళ్ళవు. సో బస్ స్టాండ్ ముందు అలా వచ్చి ఆగేసి వెళ్ళిపోతాయి. ఇది సిటీ సెంటర్ బస్ స్టాండ్ అంటారు దీన్ని. సిటీ సెంట్రమ్ అంటాం మనం. సో చాలా బాగుంది, లైక్ చర్చ్లా కనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ బస్ స్టాండ్. నేను షాక్ అయ్యా ఫస్ట్. దీనికి ఆపోజిట్గా ఇది ఇక్కడ ఆగుతాయి అనమాట యాక్చువల్గా బస్సులు వచ్చినప్పుడు. ఈ ఏరియాలో ఆగుతుంటాయి. సో అందరూ మీకు ఇక్కడ కనిపిస్తుంటారు. సో మనకి కొన్ని బట్టలు మనకి రోడ్డు మీద ఉంటాయి కదా, మన బీసెంట్ రోడ్లో కానీ లేకుంటే కోటిలో కానీ హైదరాబాద్లో అయితే. అలా ఇక్కడ కొన్ని బంగ్లాదేశీ షాప్స్ కానీ కొంతమంది వచ్చి ఇక్కడ బట్టలు పెట్టేసి అమ్ముతుంటారు రోడ్డు మీద. చీప్గా ఉంటాయేమో అనుకున్నా కానీ నాకు చీప్గా ఏం అనిపించలేదు. 300-400 క్రాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే దాదాపుగా 3,000-4,000 రూపాయలు ఒక్కొక్క షర్ట్ వచ్చి. అందుకే నేను పెద్దగా వెళ్ళలేదు. సో ఇక్కడ సింబల్ బాగుంది, ఫాక్స్ది. ఇది సెంట్రమ్ అనమాట, సిటీ సెంట్రమ్. ఇంకో మాల్కి వచ్చాను యాక్చువల్గా. ఇక్కడ పక్కనే మాల్ ఉంటే ఇథోపియా మాల్ ఇది. సో రెగ్యులర్గా మన ఇండియన్ మాల్స్లో అంత పెద్దగా అనిపించలేదు నాకు. చాలా చిన్న మాల్ ఇది. మన విజయవాడలో పీవీఆర్ మాల్ కన్నా, పీవీపీ మాల్ కన్నా చిన్నది. పీవీఆర్ మాల్ లాగా ఉందనుకో ఆఫ్కోర్స్. ఇక్కడ మీకు షాకింగ్ విషయం చెప్పాలా,
H&M తెలుసు కదా ఇండియాలో చాలా పెద్ద బ్రాండ్, మనకి చాలా చోట్ల కనిపిస్తుంటుంది. అది స్వీడన్ బ్రాండ్ అనమాట, స్వీడన్ కంపెనీది. సో స్వీడిష్ బ్రాండ్ అనమాట అది. సో అదొకటి ప్రతి చోటకి వెళ్ళినా, ఏ మాల్కి వెళ్ళినా కానీ అది కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఇది రెస్టారెంట్స్, ఎక్స్ప్రెసో హౌస్. ఇక్కడ రెస్టారెంట్స్లో కాఫీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇండియన్ ఫ్లేవర్గా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటాయి. అండ్ చాక్లెట్ అంటే వీళ్ళందరూ చాలా ఇష్టం. కాఫీలో కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తాగుతుంటారు, చాక్లెట్ కాఫీ. సో డ్రాప్ ఇన్ ఇక్కడ స్వీడన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటంటే హెయిర్ కటింగ్ ఒక్కసారి మనం చేసుకుంటే 300 క్రోనాన్స్. 300 క్రోనాన్స్ అంటే ఆల్మోస్ట్ 3,000 రూపాయలు. హెయిర్ కట్కి 3,000 రూపాయలు. సో అదనమాట మాల్ ట్రిప్ చిన్నది. సో దిస్ ఈస్ హోటల్. ఇక్కడ ది బెస్ట్ హోటల్ ఇది. 5 స్టార్ 7 స్టార్ హోటల్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే ఎలైట్ హోటల్ మెంబర్. ఈ స్వీడన్ ఒమియోలో ఇది పెద్ద హోటల్ అనమాట. తర్వాత వచ్చేసాం, ఇదిగో ఫిల్మ్ స్టాండర్డ్. ఇదే మూవీ థియేటర్. నేను మూవీ థియేటర్ లోపలికి వెళ్ళేది, క్లిప్స్ తీసుకొచ్చాను. యాక్చువల్గా నాకు వెళ్ళలేదు కదా, టికెట్ లేదు. కాంతార రిలీజ్ అవుద్ది ఇక్కడ చూద్దాం అనుకున్నా కానీ, బట్ కాంతార రిలీజ్ కాలేదు. కానీ ఒక్క థియేటర్ ఉంది ఒమియో మొత్తం మీద, ఇదే ఆ థియేటర్. సో మాకేంటంటే చూసారు కదా, కొన్ని చర్చిలు కూడా ఉన్నాయి అరౌండ్. కాంతారా మూవీ అయితే రిలీజ్ అవుతుందని ఆశపడ్డాను, బట్ రిలీజ్ అవ్వలేదు. చూడండి బాగా ఉంటే. సో దీని పక్కనే బ్యాంక్ ఉంది, ఇక్కడే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి యాక్చువల్గా వచ్చాను ఇవాళ. సో హ్యాండర్సన్ బ్యాంక్ అని చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇవాళ ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఒమియో సిటీ ఉన్న ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. స్కూల్స్, కాలేజెస్, మాల్స్, థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.